జై శ్రీరామ్. నేను మీరామ్. వీధి కుక్కల గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు అయితే మీ ముందుకు వచ్చిన. గడిచిన 2024 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తంలో కలిపి 34,17,000 పైగా కేసులు నమోదైనవి. దీంట్లో అయితే 54 మంది అయితే రెబీస్ వ్యాధి సోకి చచ్చిపోయినారు అన్నట్టుగా మనకు అధికారిక సమాచారం ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. దాని మీద ఎవరికి బాధ్యత అనేది లేకుండా బాధ్యత రహితంగా విరిగేటి వీధి కుక్కలు. అట్లా అని చెప్పి మనం వీటిని లేకుండా ఆ సంతతి లేకుండా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాస్తవానికి పశు వైద్యులు ఉంటారు, వాళ్ళతోని సంవత్సరానికి ఒక 2-3 సార్లు అయినా సరే ఆ కుక్కలకు యాంటీడోస్ అనేది వేసినట్టయితే మనుషులకు కూడా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెబీస్ సోకకుండా చాలా వరకైతే వ్యాక్సిన్ అయితే ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో అందుబాటులో ఉంచుతున్నారు, కానీ ఆ కుక్కలకే రాకుండా ముందుగల్లా వ్యాక్సిన్ వేస్తే కూడా ఇంకా మంచిగా ఉంటుందని అభిప్రాయం. కుక్కలు వచ్చి మనుషుల్ని గడిచిన తర్వాత మనుషులు ఇంజక్షన్లు వేసుకోవడం ఇదంతా కంటే అయితే యాక్చువల్గా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే పట్టించుకోదు. ఏదైనా సరే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెద్ద మొత్తంలో అదొక విప్లవంలా లేచినప్పుడు మాత్రమే దాని మీద హుటాహుటిన వేగవంతమైన చర్యలు చేస్తుంది. ఏ విధమైన దాంట్లో ఏ శాఖలో అయినా సరే ఫస్ట్ సైలెంట్ ఊకుంటుంది, పోనీలే అంటది. అది పెరిగి పెద్ద అణుబాంబులా పేలినప్పుడు అప్పుడు సర్దుబాటు చర్యలు చేస్తారన్నమాట. ఈ కుక్కలు అనేటివి మనుషుల్ని కరిసి అందరూ లొల్లి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బందితోని ఆయన ఏదైనా తినే దాంట్లో విషం కలిపి పెట్టి వాటిని చంపడం లేదంటే ఇంజక్షన్లు కొట్టి చంపడం జరుగుతుంది. ఇప్పుడు భూమి మీద ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. మనల్ని కరుస్తుంది కదా అని చెప్పేసి మనం దాన్ని చంపేయమని చెప్పడం లేదు. ఆ వ్యాధి దానికి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే అటు వీధి కుక్కలు బతుకుతాయి, ఇటు మనుషులు కూడా అడ్డమైన రోగాల బారిన పడకుండా వైరస్ల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆ దిశగా ఆలోచించండి. 37 లక్షల పైన కేసులు అంటే ఇది చిన్న విషయం ఏం కాదన్నమాట. అధికారికంగా అయితే 54 మరణాలు జరిగినాయి రెబీస్ వ్యాధితోని. సో ప్రభుత్వం ఈ వైద్య శాఖ ఏదైతుందో ఇది ముందుగానే పసిగట్టేసి ప్రతి గ్రామాలలో పశు వైద్య అధికారులతో మాట్లాడి గ్రామ సిబ్బందితో కలిసి ఇదొక ఆపరేషన్ స్పీడప్గా చేసి ఈ కుక్కలకు యాంటీవైరస్ డోసులు అయితే ఇచ్చే విధంగా చేసుకుంటే అయితే మనమైతే ఈ భావి భారత పౌరులను అయితే రక్షించుకుంటాం. ఎందుకోసం అంటే చిన్నపిల్లల్ని బాగా ఇవి గాయపరిచి వాటిల మీద దాడి చేసి చాలా సందర్భాలలో చిన్నపిల్లలు చనిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిని కూడా మనం రక్షించుకోవాలి. కాబట్టి కుక్కలకు భూమి మీద బతికే హక్కు లేనట్టుగా చేయకూడదు. అవి చేసే కార్యక్రమం అంతా చేసిన తర్వాత అప్పుడు మీరు మొదలు పెడతారు వాటిని చంపే కార్యక్రమం. అప్పుడు ఏం చేస్తారు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చి కుక్కలను చంపుతున్నారని చెప్పేసి కేసులు పెడతారు. అది కాకుండా కట్టే ఇరగద్దు, పాము సావద్దు అన్నట్టుగా ఇటు మనుషులకు ఇబ్బంది కావద్దు, అటు కుక్కలు కూడా భూమి మీద ఉండేటట్టుగా ఉంటుంది. యాంటీడోస్లు అయితే వేయండి, అందరినీ మీరు రక్షించుకోండి. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, మన పని అయిపోగానే ఆ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వాడేయడం వల్ల కూడా ఈ పందులు కానీ కుక్కలు కానీ ఇవి తిని విచ్చలవిడిగా పెరిగిపోతుంటాయి. జంతువుల అవశేషాలు ఎక్కడ పడితే అక్కడ వాడేయకుండా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.